మెన్షన్ హౌస్ మల్లేష్ గత 2 రోజులుగా ఈ మూవీ టీం ఒక ఇన్ఫో లీక్ చేసి ఈ సినిమాలో హీరోకి టెస్టికల్స్ ఉండవు అని ప్రచారం చేసి అయ్యో వాకేం తెలియదు సార్ అని ప్రెస్ మీట్స్లో చెప్పి అంటే ఒక సినిమాని జెన్యూన్గా ప్రమోట్ చేసుకోవడం తప్పులేదు. కానీ ఎందుకిలా మీరే కావాలని వేయించి మళ్ళీ మీరే నాకేం తెలీదు సార్ అని అనడం ఇలాంటివి నమ్మడానికి జనాలేం పిచ్చోళ్ళు కాదు. సరే అదంతా పక్కన పెట్టేసి రివ్యూలోకొద్దాం. ముందుగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నా, కొట్టేయండి. ప్లాట్ విషయానికొస్తే తాగుబోతు మల్లేష్కి ఎలా అయినా పెళ్లి చేయాలి అనుకుంటారు. ఎలాగో అలా పెళ్లి జరిగాక మల్లేష్ లైఫ్ ఎలా టర్న్ అయింది అన్నది మిగతా స్టోరీ. పాజిటివ్స్ విషయానికొస్తే రైటింగ్ ఫర్ ద మోస్ట్ పార్ట్స్ నీట్ అండ్ సింపుల్గా స్మూత్గా వెళ్ళిపోయేలా ఉంటుంది. ఎస్పెషలీ ఫ్యూ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. మొగోణ్ణిరా సీన్, కామాక్షి సీన్, విదన్ విజిటింగ్ హీరోస్ హౌస్, వీటిల్లో ఉన్న చిన్న చిన్న మూమెంట్స్ మంచి ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తాయి మూవీ మీద. ఫస్ట్ హాఫ్ ఫ్లాట్గా వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్ పికప్ అయింది అనిపించింది. డిస్కస్ చేసిన పాయింట్స్ లైక్ డ్రింకింగ్, హెల్త్, విమెన్, మనీ ఇలాంటివి టువర్డ్స్ ద క్లోజర్స్తో మంచి ఓవరాల్ ఫీల్స్ని ఇస్తాయి. డైలాగ్స్ కూడా సింపుల్ అండ్ రిలేటబుల్గా ఉంటూనే మీనింగ్ఫుల్గా ఉండే విధంగా ఉంటాయి. ఫన్ మూమెంట్స్ డీసెంట్ అనిపించాయి. రాజ్ కుమార్ అండ్ మురళీధర్ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్స్లో మంచి లాఫ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో చాలా మూమెంట్స్ ఫ్రెండ్స్తో చూస్తే ఎంజాయ్ చేస్తారేమో. కాన్వర్జేషన్స్ కొంచెం అలానే ఉంటాయి. క్యారెక్టర్ రైటింగ్ కూడా బావుంటుంది. అన్ని క్యారెక్టర్స్కి క్లోజర్ ఇస్తారు సెకండ్ హాఫ్లో, అది బాగా వర్క్ అయింది. ఎస్పెషలీ ఫీమేల్ క్యారెక్టర్స్ అందరికీ మంచి రైటింగ్ తోడైంది. వాళ్ల పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉండడంతో మూవీకి ప్లస్ అయింది. నెక్స్ట్ మ్యూజిక్ బై సురేష్ బొబ్బిలి గారు మంచి రస్టిక్ వైబ్నిస్తూనే ఎంటర్టైనింగ్గా సీన్కి తగ్గట్టు వెళ్ళిపోతుంది. ఎక్కడా ఎందుకీ మ్యూజిక్ ఇక్కడా అనేలాగా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ రియలిస్టిక్గా రూరల్ అట్మాస్ఫియర్ని క్యాప్చర్ చేసే విధంగా ఉండింది. సర్ప్రైజింగ్లీ మూవీలో అవుట్డోర్ నైట్ షాట్స్ ఏం కనపడలేదు ఎక్కువగా. డ్రింకింగ్ మీద మూవీ కాబట్టి అలా ఏమైనా నైట్స్ అవుట్డోర్ సీన్స్ పెట్టుంటే కొంచెం ఆ రెపిటేటివ్నెస్ తగ్గేదేమో. దీని గురించి మళ్ళీ మాట్లాడతా. నెగటివ్స్ మాట్లాడుకుంటే పేసింగ్ కొంచెం ఇన్కన్సిస్టెంట్ అనిపించింది. ఒక పాయింట్లో ఈ సీన్ బాగుందిరా అనిపిస్తుంటేనే నెక్స్ట్ సీన్ ఫ్లాట్గా లాగీగా అనిపించింది. స్క్రీన్ ప్లే పరంగా అర్థమైనా ఇంకొంచెం ఎంగేజింగ్ సీన్స్ పడి ఉంటే ఇంపాక్ట్ గట్టిగా ఉండేది అనిపించింది. నెక్స్ట్ ప్రెడిక్టబిలిటీ అండ్ రెపిటేటివ్నెస్, అంటే క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అని కాన్ఫ్లిక్ట్ రివీల్ అయిన కాసేపటికే అర్థమైపోతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగానే సీన్స్ వెడుతూ ఉండడంతో తెలిసిందే కదా దీనిని స్ట్రెచ్ చేయడం ఎందుకు అనే ఫీలింగ్ని ఇచ్చింది. దీంతో ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ రెపిటేటివ్ అనిపించాయి. లెంత్ 2 hours ఉన్నప్పటికీ ఈ ఫీలింగ్ రావడం వల్ల మాట్లాడాల్సొస్తోంది ఈ పాయింట్. మరి ఎడిట్లో ఎక్కడైనా టైట్ చేసి ఉండొచ్చా, సీన్స్ ఏమైనా ప్యాటర్న్ మార్చి ఉండొచ్చా అన్నది మూవీ చూసొచ్చాక మీరు కామెంట్స్లో చెప్పండి. రియలిస్టిక్గా ప్రజెంట్ చేయడానికి మంచి ఎఫర్ట్ పెట్టినా కొన్ని చోట్ల రియల్ లైఫ్లో కూడా సొల్యూషన్స్ ఇంత సింపుల్గా ఉంటే బావుంటదేమో కదా అనిపించింది. అంటే కొంచెం కన్వీనియంట్ సొల్యూషన్స్ ఇచ్చారేమో క్యారెక్టర్స్కి అన్న ఫీలింగ్ వచ్చింది టువర్డ్స్ ది ఎండ్. పర్ఫార్మెన్సెస్ పరంగా శ్రీనాథ్ మాగంటి డిడ్ అ గుడ్ జాబ్. నెక్స్ట్ మన ఈఎన్ఈ 2లో కనపడబోతున్నాడు. ఇంకా తరుణ్ భాస్కర్ ఉన్నాడు కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా ఏ డౌట్ ఉండదని అర్థమైపోయింది ఈ మూవీతో. ఎక్సెప్ట్ చిన్న చిన్న ఎమోషనల్ మూమెంట్స్లో తప్పితే చాలా వరకు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉండింది. హీరోయిన్ గాయత్రి రమణ, మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ, కామాక్షి ఉన్న రోల్స్లో మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ని స్క్రీన్ మీద ఎన్హాన్స్ చేశారు. మురళీధర్ గారు అండ్ రాజ్ కుమార్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. ఫన్ పోర్షన్స్ వీళ్ల వల్లే వర్కౌట్ అయ్యాయి. మిగతా అందరూ కూడా ఎవరి రోల్స్లో వాళ్లు బానే చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే మెన్షన్ హౌస్ మల్లేష్ ఇస్ అ వాచబుల్ రూరల్ డ్రామా విత్ డీసెంట్ లాఫ్స్ అండ్ ఎమోషన్స్. కొంచెం పేసింగ్ ఇష్యూస్ తప్పితే అలా స్మూత్గా వెళ్ళిపోతుంది. మీరు మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.